హలో అండి, వెల్కమ్ టు ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ విత్ రేవతి. నేను లాస్ట్ క్లాస్లో క్లాస్ 6 మ్యాథ్స్లోనే జామెట్రీ వరకు కంప్లీట్ చేశాను అండ్ మెన్సురేషన్లో కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ చెప్పాను. అవేంటంటే ప్లేన్ ఫిగర్స్ అనే టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మనకి ఇంకొక టాపిక్ ఉంది సాలిడ్స్ అనే చాప్టర్. ఈ సాలిడ్స్లో మనం ఏం చూద్దామంటే ఈ టాపిక్లో వీటిలో మనం జామెట్రీలో 1 డైమెన్షన్ 2 డైమెన్షన్ ఫిగర్స్ కొన్ని చూసాము. అవేంటంటే 1 డైమెన్షన్ అంటే ఏంటి, ఓన్లీ 1 డైమెన్షన్ ఉంటుంది, లైక్ లైన్ సిగ్మెంట్ అలా. ఇంకా 2 డైమెన్షన్ అంటే ఏంటంటే ట్రయాంగిల్స్, క్వాడ్రిలాటరల్స్, ఏవైతే 2 డైమెన్షన్స్ ఉన్నాయో వాటి ఇంకా సర్కిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ 2 డైమెన్షనల్ ఫిగర్స్లో మనకి డైమెన్షన్స్ ఏముంటాయంటే లెంత్, బ్రెడ్త్, డెప్త్ ఆర్ హైట్ ఏదైనా ఉండొచ్చు. మనకి ఎక్కువగా మనం డైలీ రియల్ లైఫ్లో చూసేవి ఏంటంటే 3 డైమెన్షనల్ ఫిగర్స్ చూస్తుంటాము. మనం ఏ పని చేసినా కూడా మనకు మెయిన్గా కనిపించేవి ఏంటంటే ఇంట్లో కానీ బయట కానీ మనకు ఎక్కువ సపోజ్ ఒక సిలిండర్ తీసుకున్నాం అనుకోండి, అదొక సిలిండర్ అనేది ఒక 3 డైమెన్షనల్ ఫిగర్. నెక్స్ట్ ఇంకా ఒక క్యూబాయిడ్స్ లాగా ఉంటాయి, క్యూబ్ లాగా ఉంటాయి, లైక్ బాక్సెస్, రెక్టాంగులర్ బాక్సెస్. ఇవన్నీ మనం డైలీ లైఫ్లో యూజ్ చేసేవన్నీ సాలిడ్సే ఉంటాయి ఎక్కువ. లైక్ పెన్సిల్ బాక్స్, మ్యాచ్ బాక్స్, మార్బుల్. ఒక వాటర్ ట్యాంక్ తీసుకుంటే ఆ వాటర్ ట్యాంకులు కూడా ఒక సిలిండర్ షేప్లో ఉంటుంది. ఇంకా ఐస్ క్రీమ్ కోన్ కానీ ఇలాంటి మనం డైలీ లైఫ్లో ఏది చూసినా అవన్నీ మనకు 3 డైమెన్షన్లోనే ఉంటాయి. సో మనం ఇక్కడ 3 డైమెన్షనల్ ఫిగర్స్లో మనకి మళ్ళీ 2 టైప్స్ ఉంటాయన్నమాట ఈ సాలిడ్స్లో. అవేంటంటే ఫ్లాట్ సర్ఫేసెస్ ఉన్నవి, ఇంకా కర్వ్డ్ సర్ఫేసెస్ ఉన్నాయి. ఫ్లాట్ సర్ఫేసెస్లో మనకి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఇందులో మనకి క్యూబాయిడ్స్, క్యూబ్స్, ఇంకా ప్రిజమ్స్, ఇంకా పిరమిడ్. ఇవన్నీ ఫ్లాట్ సర్ఫేసెస్. అంటే మనకి ఫ్లాట్ సర్ఫేసెస్ లాగా ఉంటాయి. లైక్ ఇలా ఇప్పుడు మనకి క్యూబ్లో చూడండి, క్యూబ్లో మనకి ఏంటంటే లైన్స్ తోటి ఫామ్ అవుతాయి సైడ్స్. సో ఇలాంటి వాటిని మనం ఫ్లాట్ సర్ఫేసెస్ అంటాము. కర్వ్డ్ సర్ఫేసెస్ అంటే ఏంటంటే లైక్ ఇప్పుడు సిలిండర్ తీసుకోండి, ఇక్కడ దీంట్లో సిలిండర్లో ఏముంటుంది, మనకి కర్వ్డ్ సర్ఫేసెస్ ఉంటాయి. సో ఇలాంటి వాటిని లైక్ స్పియర్, ఇంకా కోన్ తీసుకోండి, కోన్లో కూడా మనకి కర్వ్ ఉంటుంది. ఇలా కర్వ్డ్ సర్ఫేసెస్ ఉన్న వాటిని మనము నెక్స్ట్ క్లాస్ అంటే క్లాస్ 6 మ్యాథ్స్లో ఉండవు, నెక్స్ట్ క్లాసెస్లో వస్తాయి. ఇవన్నీ మనం ఓన్లీ ఇందులో ఫ్లాట్ సర్ఫేసెస్ ఉన్నాయి మాత్రమే నేర్చుకుంటాము క్లాస్ 6 మ్యాథ్స్లో. దీంట్లో మనకి మెయిన్గా కొన్ని పాయింట్స్ తెలిసి ఉండాలి. దీనికంటే ముందు మనకి ఇందులో ఫేస్ అంటే ఏంటి, ఎడ్జ్ అంటే ఏంటి, వర్టిసెస్ అంటే ఏంటి, వాల్యూమ్, సర్ఫేస్ ఏరియా, ఇవి తెలిసి ఉండాలి. మనకి 2 డైమెన్షనల్లో అయితే మనకి ఓన్లీ వాల్యూమ్ అని ఉండదు, అందులో మనకి పెరిమీటర్ అని తీసుకుంటాము. పెరిమీటర్ ఇంకా ఏరియా అని ఉంటుంది. బట్ 3 డైమెన్షనల్ సాలిడ్స్లో మాత్రం ఇక్కడ వాల్యూమ్ అండ్ సర్ఫేస్ ఏరియా అని తీసుకుంటాము. ఫస్ట్ ఇక్కడ ఫేస్ అంటే ఏంటో చూద్దాము. ఫేస్ అంటే ఏంటంటే ద ఫ్లాట్ సర్ఫేసెస్ ఆఫ్ ఏ సాలిడ్ అనమాట. అంటే సపోజ్ ఇక్కడ నేను ఒక క్యూబ్ తీసుకున్నాను, ఇది ఫ్లాట్ సర్ఫేస్ ఉంది కదా ఈ క్యూబ్లో, ఇది ఒక సర్ఫేస్ అన్నమాట, ఫ్లాట్గా ఉంటుంది కదా ఒక ప్లేన్ ఈ సర్ఫేస్, దీన్ని క్యూబ్ అండి. సపోజ్ మీరు డై తీసుకున్నారనుకోండి, ఎగ్జాంపుల్ డైలో మనకి 6 ఫేసెస్ ఉంటాయి చూడండి. మనకి డాట్స్ పెట్టుంటాయి, ఇక్కడ 1 డాట్ 2 డాట్ అలా పెట్టున్న ఆ ఏరియాని దాన్ని ఏమంటామంటే ఆ ఫ్లాట్ సర్ఫేస్ని మనం ఒక ఫేస్గా చెప్తాము. ఇదొక ఫేస్, ఇదొక ఫేస్, అలా 6 ఫేసెస్ ఉంటాయి మన క్యూబ్లో. చూడండి నెక్స్ట్ ఇక్కడ ఎడ్జ్ అంటే ఏంటంటే ద లైన్స్ వేర్ ద ఫేసెస్ మీట్. ఈ ఫేసెస్ ఉన్నాయి కదా, ఈ ఫేసెస్ ఎక్కడైతే మీట్ అవుతాయో దాన్ని మనము ఎడ్జ్ అంటాం. చూడండి ఇప్పుడు ఇదొక ఎడ్జ్, ఈ ఎడ్జ్ అంటే ఈ ఫేస్ మీట్ అవుతుంది, ఈ ఫేస్, ఈ 2 ఫేసెస్ ఈ ఎడ్జ్లో మీట్ అవుతాయి. సో ఇదొక ఎడ్జ్ అన్నమాట. నెక్స్ట్ ఇదొక ఎడ్జ్, ఈ ఎడ్జ్ ఈ 2 ఇక్కడ మీట్ అవుతున్నాయి, సో ఇదొక ఎడ్జ్. నెక్స్ట్ ఈ 2 ఇక్కడ మీట్ అవుతున్నాయి, ఇదొక ఎడ్జ్. అట్లా వీటిని మనం ఎడ్జెస్ అని అంటాము. వర్టిసెస్ అంటే ద పాయింట్ వేర్ ఎడ్జెస్ ఇంటర్సెక్ట్. వర్టిసెస్ అంటే ఇప్పుడు ఎడ్జ్ ఉన్నాయి కదా, ఈ ఎడ్జెస్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతాయో, సపోజ్ ఇప్పుడు ఇదొక ఎడ్జ్, ఇదొక ఎడ్జ్, ఇది ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది, మనకు ఈ వర్టిక్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. సో దీని ఒక వర్టిక్స్ అంటాము. లేదంటే 2 లైన్ సిగ్మెంట్స్ ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ని కూడా వర్టిక్స్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు మన డెఫినేషన్. ఇందులో మాత్రం మనం ఎడ్జెస్ లాగా తీసుకుంటాము. ఈ 2 ఎడ్జెస్ మీట్ అయ్యేదాన్ని ఒక వర్టిక్స్ అంటాము. సపోజ్ ఈ 2 ఎడ్జెస్ అయ్యేదాన్ని ఇదొక వర్టిక్స్, ఈ 2 మీట్ అయ్యేదాన్ని ఇదొక వర్టిక్స్ అలా. నెక్స్ట్ ఇక్కడ వాల్యూమ్ అంటే ఏంటంటే ద అమౌంట్ ఆఫ్ స్పేస్ ఏ సాలిడ్ ఆక్యుపైస్. అంటే సపోజ్ ఇప్పుడు ఇదొక క్యూబ్ ఉంది కదా,
ఇందులో సపోజ్ మనం ఇది బాక్స్ అనుకోండి, ఒక క్యూబ్ టైప్లో ఉండే ఒక బాక్స్ అనుకోండి. దాంట్లో మనము ఎంతైతే అమౌంట్ ఏ స్పేస్ ఉంటుందో దాన్ని ఆ సాలిడ్ అనేది ఆక్యుపై చేస్తుందో దాన్ని వాల్యూమ్ అంటాము. సపోజ్ ఇది ఒక బాక్స్ అనుకోండి, ఒక గిఫ్ట్ బాక్స్ అనుకోండి, క్యూబ్ షేప్లో ఉంది. ఇప్పుడు సపోజ్ దాంట్లో మనం కొన్ని గిఫ్ట్స్ వేస్తున్నాం అందులో. ఇప్పుడు అది ఎంత ఆక్యుపై చేస్తుందో, అమౌంట్ ఆఫ్ స్పేస్ ఎంత అయితే ఆక్యుపై చేస్తుందో, సపోజ్ హాఫ్ ఫిల్ అయింది అనుకోండి, అంటే హాఫ్ స్పేస్ అనేది వాల్యూమ్గా ఉంటుంది. అలా ఇక్కడ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటంటే, సర్ఫేస్ ఏరియా ఈజ్ లైక్ యాజ్ ఏ పెరిమీటర్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. మనం రెక్టాంగిల్ అవి చూసాం కదా, పెరిమీటర్కి మనం ఏం చేసాం, మొత్తం చుట్టూ ఉండే మనము పెరిమీటర్ అన్నాము. ఇందులో సర్ఫేస్ ఏరియా అయితే ఏంటంటే టోటల్ ఏరియా ఆఫ్ ఆల్ ఇట్స్ ఫేసెస్. అంటే ఇప్పుడు మనకు మొత్తం ఇప్పుడు క్యూబ్ తీసుకుంటే 6 ఫేసెస్ ఉన్నాయి, అంటే 6 ఫేసెస్లో కలిపి ఎంత ఏరియా ఉంది అనేదాన్ని మనం సర్ఫేస్ ఏరియా అంటామన్నాం. చెప్పాను కదా, సపోజ్ వేరే షేప్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండే ఏ ఫేసెస్ యొక్క ఏరియా ఎంత ఉంది అనేదాన్ని ఒక్కొక్క సాలిడ్కి ఒక్కొక్కలాగా ఉంటుందన్నమాట. ఫ్లాట్ సర్ఫేసెస్ ఎగ్జాంపుల్స్లో మనకు సాలిడ్స్లో ప్రిజం ఒకటి ఎగ్జాంపుల్ అనమాట. ఇక్కడ ప్రిజం గురించి డిస్కస్ చేయబోతున్నాను. ఇక్కడ ప్రిజం అంటే ఏంటంటే, ఇట్ ఈస్ ఏ సాలిడ్ ఫిగర్ ఇన్ విచ్ 2 ఐడెంటికల్ అండ్ ప్యారలల్ పాలిగాన్స్ ఫార్మ్ ద టాప్ అండ్ ద బాటమ్ ఫేసెస్. అంటే ఇక్కడ మనకి ఒక 2 ప్యారలల్ పాలిగాన్స్ అంటే 2 కంటే ఎక్కువ సైడ్స్ ఉన్న వాటిని మనం పాలిగాన్స్ అని అంటాం కదా. సో ఇక్కడ మనం 2 ఐడెంటికల్ ప్యారలల్ పాలిగాన్స్తో టాప్ అండ్ బాటమ్ ఫేసెస్గా తీసుకుంటాము. ఒక ఫిగర్ అనేది వాటితో తయారవుతుందన్నమాట. అలాంటి వాటిని మనం ప్రిజమ్స్ అంటాము. వీటిని ఈ లాటరల్ ఫేసెస్ ఆర్ ప్యారలలోగ్రామ్స్. వీటి యొక్క లాటరల్ ఫేసెస్ ఎలా ఉంటాయంటే ప్యారలలోగ్రామ్స్ అంటే ఏంటంటే, ప్యారలలోగ్రామ్ అనేది మనకి 2D క్వాడ్రిలాటరల్ 4 సైడెడ్ పాలిగాన్. అంటే 4 సైడెడ్ అంటే ఏదైనా అవ్వచ్చు మనకు, లైక్ రెక్టాంగిల్ కానీ ప్యారలలోగ్రామ్. మనకు 4 సైడ్స్ ఉన్న క్వాడ్రిలాటరల్ షేప్ని మనం ప్యారలలోగ్రామ్స్ అంటాము. దీంట్లో మనకి బోత్ పేర్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్ ఈక్వల్గా ఉంటాయి. ఈ ప్యారలలోగ్రామ్లో ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్గా ఉంటాయి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ట్రయాంగిల్. ఇక్కడ మనకి ప్రిజమ్స్ అనేవి మనకి ఈ 4 టైప్స్ ఉంటాయి అన్నమాట. ట్రయాంగిల్, స్క్వేర్, పెంటాగాన్ అండ్ హెక్సాగాన్. సపోజ్ మనం ట్రయాంగిల్తో ఫామ్ అయింది అనుకోండి, ఆ ప్రిజమ్ని మనము ట్రయాంగిల్ ప్రిజం అని అంటాము. ఒకవేళ స్క్వేర్తో ఫామ్ అయితే దాన్ని స్క్వేర్ ప్రిజం అంటాము. పెంటాగాన్తో అయితే పెంటాగాన్ ప్రిజం అంటాము. హెక్సాగాన్తో అయితే హెక్సాగోనల్ ప్రిజం అని అంటాము. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ ఒకటి ఉంది మనకి. హెక్సాగోనల్ ప్రిజం తీసుకున్నాను. ఇక్కడ చూడండి మనకి ఇవి 2 ఫస్ట్ కింద టాప్లో ఒక హెక్సాగాన్ ఉంది, ఇక్కడ ఈ టాప్లో ఉన్నది ఒక హెక్సాగాన్ అన్నమాట. మనం ఇక్కడ 2 ప్యారలల్ హెక్సాగాన్స్ తీసుకున్నాము. అంటే కింద ఒకటి, నెక్స్ట్ పైన ఒకటి ఉంది. ఈ లైన్స్ సేమ్ దీంట్లో ఏదైతే ఉందో ఆ వర్టిక్స్ ఇంకా ఈ వర్టిక్స్ 2 జాయిన్ చేస్తాము, ఒక లైన్ ఫామ్ అవుతుంది. ఇలా వర్టిక్స్ నుంచి మనం లైన్స్ డ్రా చేసినప్పుడు ఫామ్ అయ్యే షేప్ని మనం హెక్సాగోనల్ ప్రిజం అని అంటాము. చూడండి ఇక్కడ ఈ వర్టిక్స్ ఇంకా ఈ వర్టిక్స్ సేమ్ జాయిన్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ సేమ్ ఉండాలి, 2 కాన్గ్రుయెంట్గా ఉండాలి. అంటే కాన్గ్రుయెంట్ మీన్స్ సేమ్ ఉండాలి, 2 ప్యారలలోగ్రామ్స్ సేమ్ ఉండాలి మనకి పాలిగాన్స్ అనేవి. ఇక్కడ ఈ వర్టిక్స్ ఇలా జాయిన్ చేసినప్పుడు మనకి ఫామ్ అయ్యేదాన్ని హెక్సాగోనల్ ప్రిజం అంటాము. దీంట్లో వచ్చేసి ద లైన్ జాయినింగ్ ద సెంటర్స్ ఆఫ్ ద 2 ప్యారలల్ పాలిగాన్స్ ఈజ్ కాల్డ్ ద యాక్సిస్ ఆఫ్ ద ప్రిజం. మనకు ఒక లైన్ సెంటర్స్ నుంచి సపోజ్ ఒక లైన్ గీసామనుకోండి, ఈ లైన్ ఏమంటామంటే యాక్సిస్ ఆఫ్ ద ప్రిజం. అంటే టాప్లో ఉండే హెక్సాగోన్ నుంచి సెంటర్ నుంచి, నెక్స్ట్ బాటంలో ఉండే హెక్సాగోన్ సెంటర్ నుంచి 2 కలిపి ఒక లైన్ డ్రా చేస్తే దాన్ని మనం యాక్సిస్ ఆఫ్ ద ప్రిజం అని చెప్తాము. నెక్స్ట్ ఇక్కడ అండ్ ద లెంత్ ఆఫ్ ద యాక్సిస్ ఈజ్ రిఫర్డ్ యాజ్ ద హైట్ ఆఫ్ ద ప్రిజం. ఈ లెంత్ వచ్చేసి మనం హైట్ ఆఫ్ ద ప్రిజం అని అంటాము. ఇక్కడ చూడండి, ఇఫ్ ద 2 ప్యారలల్ అండ్ ఐడెంటికల్ పాలిగాన్స్ ఆర్ రెగ్యులర్ అండ్ ఇఫ్ ద యాక్సిస్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద బేస్ దెన్ ద ప్రిజం ఈజ్ కాల్డ్ ఏ రైట్ ప్రిజం. మనకి ఈ ప్రిజమ్స్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. అవి ఏంటంటే రైట్ ప్రిజం అండ్ ఆబ్లిక్ ప్రిజం. రైట్ ప్రిజం అంటే ఏంటంటే మనం 2 ప్యారలల్ అండ్ ఐడెంటికల్ పాలిగాన్స్ అనేవి రెగ్యులర్గా ఉండాలి. అండ్ ఇఫ్ ద యాక్సిస్ మనకి ఏదైతే యాక్సిస్ ఉంది కదా, ఇది పర్పెండిక్యులర్ టు ద బేస్ ఉండాలి. ఇప్పుడు ఇందులో మనకి పర్పెండిక్యులర్ ఉంది, సో ఇది
రెగ్యులర్ దీనికి చూడండి ఇక్కడ పర్పెండిక్యులర్గా ఉంది బేస్కి లైన్ అనేది. సో దీన్ని మనం రైట్ ప్రిజం అని అంటాము. ద లాటరల్ సర్ఫేసెస్ ఆఫ్ ఏ రైట్ ప్రిజం ఆర్, దీని యొక్క లాటరల్ సర్ఫేసెస్ అంటే పక్కన సైడ్కు ఉండే సర్ఫేసెస్ ఉంటాయి కదా, అవి రెక్టాంగిల్గా ఉంటాయి అన్నమాట ఈ ప్రిజమ్స్లో. అలాంటి వాటిని మనం రైట్ ప్రిజమ్స్ అని అంటాము. యాంగిల్ ప్రిజం తీసుకున్నాను. ఇది వచ్చేసి రైట్ ప్రిజము, ఇది వచ్చేసి ఆబ్లిక్ ప్రిజము. 2 టైప్స్ అని చెప్పాను కదా. ఫస్ట్ వన్ రైట్ ప్రిజం. రైట్ ప్రిజం అంటే ఏంటంటే ఈ మధ్యలో సెంటర్ ఉంటుంది కదా, ఇక్కడ సెంటర్ నుంచి ఇక్కడ సెంటర్ అనేది మనకి 90 డిగ్రీస్ ఫామ్ చేస్తుంది ఈ యాక్సిస్ అనేది. ఇందులో మాత్రం 90 డిగ్రీస్ ఉండదు. ఈ సెంటర్ మనకి గ్రేటర్ దెన్ ఆర్ లెస్ దెన్ 90 ఉంటుంది ఆబ్లిక్ ప్రిజంలో. ఆబ్లిక్ ప్రిజం అంటే ఏంటంటే కొంచెం ఒక వైపుకు వాలి ఉంటుంది, అంటే క్రాస్గా ఉంటుందన్నమాట ఆ ప్రిజం అనేది. అదే ఇందులోనేమో స్ట్రెయిట్గా ఉంటుంది, రైట్ యాంగిల్ టైప్లో అలా ఉంటుంది. కాబట్టి 90 డిగ్రీస్ ఉండి స్ట్రెయిట్గా ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనకి చూడండి ఇది ఒక రెక్టాంగిల్ని ఫామ్ చేసింది లాటరల్ సైడ్ అనేది. ఇది లాటరల్ సర్ఫేస్ కదా, లాటరల్ అంటే పక్కన ఉండేది అన్నట్టు సైడ్. ఇది చూడండి మనకి రెక్టాంగిల్ లాగా ఫామ్ చేసింది. అదే ఇందులో అయితే ప్యారలలోగ్రామ్ లాగా ఫామ్ చేస్తుంది. ఇది ఒక ప్యారలలోగ్రామ్ ఆబ్లిక్ ప్రిజంలో. ఒక వైపుకి వాలి ఉంటుందన్నమాట ఆబ్లిక్ ప్రిజమ్స్లో. అదే రైట్ ప్రిజమ్స్లో అయితే స్ట్రెయిట్గా ఉంటుంది, మనకి 90 డిగ్రీస్ ఫామ్ చేస్తుంది. కాబట్టి అలాంటి వాటిని మనం రైట్ ప్రిజమ్స్ అని అంటాము. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం ప్రిజంకి. ఇక్కడ ఏంటంటే ట్రయాంగిల్ ప్రిజం తీసుకున్నాం. చూడండి ఇక్కడ మనం 2 ట్రయాంగిల్స్తో మనకి ప్రిజం వచ్చింది. ఇక్కడ చూడండి ఇక్కడ ఒక ప్యారలల్గా తీసుకున్నాం. ఇది ఒక ట్రయాంగిల్, ఇది ఒక ట్రయాంగిల్. ఇప్పుడు వీటిని జాయిన్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఈ ప్రిజం అనేది ఫామ్ అయిందన్నమాట. చూడండి వి జాయిన్ ద కరస్పాండింగ్ వర్టిసెస్ ఆఫ్ ద బోత్ ప్లేన్స్. అంటే ఇక్కడ ఈ సేమ్ కరస్పాండింగ్ వర్టిసెస్ని జాయిన్ చేయడం వల్ల మనకి ప్రిజమ్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. చూడండి ఈ 2 కరస్పాండింగ్ వర్టిసెస్, ఈ 2 కరస్పాండింగ్ వర్టిసెస్, ఈ 2 కరస్పాండింగ్ వర్టిసెస్, వీటిని మనము జాయిన్ చేయడం వల్ల మనకి ఇక్కడ ఈ ప్రిజం అనేది ఫామ్ అయింది. ఇది ఏంటంటే ట్రయాంగులర్ ప్రిజం మనకి ఇక్కడ ఎగ్జాంపుల్లో తీసుకుంది. ఇక్కడ నేను చూడండి ఇక్కడ ఇది ట్రయాంగులర్ ప్రిజంకి ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను మీకు లైవ్గా. ఇది ఒక ట్రయాంగులర్ ప్రిజం అన్నమాట. చూడండి ఇటు సైడ్ 2 ప్యారలల్గా ఉన్నాయి. ఇది ఒక ట్రయాంగిల్, నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఇది ఒక ట్రయాంగిల్. ఈ రెండిటికి సేమ్ వర్టిసెస్ని కరస్పాండింగ్ వర్టిసెస్ని జాయిన్ చేయడం వల్ల మనకి ఈ ప్రిజం అనేది ఫామ్ అయింది. సో ఇక్కడ ఇది యాక్సిస్ ఎక్కడ ఉంటుంది, మనకి సెంటర్లో ఉంటుంది. ఇలా రెండింటిని టచ్ చేసినప్పుడు ఇక్కడ సెంటర్లో మనకి యాక్సిస్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఫర్ ఆల్ ప్రిజమ్స్ ద ఫాలోయింగ్ పాయింట్స్ రిమైన్ ట్రూ. ఏ ప్రిజమ్స్కైనా ఇప్పుడు నేను చెప్పబోయే ఈ పాయింట్స్ అన్నీ సేమ్ ఉంటాయన్నమాట. ఇక్కడ మనం ఓన్లీ ద నెంబర్ ఆఫ్ సైడ్స్ చేంజ్ చేయాలి అంతే. ఇక్కడ చూడండి ద నెంబర్ ఆఫ్ ఫేసెస్ అంటే ఏంటి, ఇప్పుడు ఇదొక ఫేస్ చూడండి, ఇదొక ఫేస్, నెక్స్ట్ ఇదొక ఫేస్, అలా అన్నమాట. ఇలాంటి ఫేసెస్ ఎన్ని ఉంటాయి అనేది ఇప్పుడు సాల్వ్ చేద్దాము. ఇప్పుడు ఒకవేళ మనము ట్రయాంగిల్ ప్రిజం తీసుకున్నాం అనుకోండి, ఫార్ములా ఏంటంటే ద నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ద బేస్ +2. ఇక్కడ నేను ట్రయాంగిల్ తీసుకున్నా అనుకోండి, దట్ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ద బేస్ ఎన్ని అవుతాయి మనకి, ట్రయాంగిల్కి ఎన్ని ఉంటాయి 3 కదా. చూడండి ఇక్కడ 1 2 3 చూడండి 1 2 3. కాబట్టి ఇక్కడ 3 ఫార్ములాలో మనం 3 అప్లై చేయాలన్నమాట. 3 + 2 = ఎంత అవుతుంది 5. ఒకసారి మనం దీనికి చెక్ చేద్దాము ఎన్ని వస్తున్నాయో. ద నెంబర్ ఆఫ్ ఫేసెస్ అన్నాడు కదా. ఇప్పుడు ఇదొక ఫేస్ చూడండి 1 2 3 4 ఇంకా కింద ఒకటి ఉంది 5. చూడండి 1 2 3 4 కింద ఒకటి 5 ఫేసెస్ వచ్చాయి. 3 + 2 = 5 వచ్చాయి కదా ఆన్సర్లో కూడా మనకి. నెక్స్ట్ ఇక్కడ ద నెంబర్ ఆఫ్ వర్టిసెస్ అన్నాడు. వర్టిసెస్ అంటే ఏంటి, 2 లైన్ సెగ్మెంట్స్ని జాయిన్ అయ్యే పాయింట్ని మనం వర్టిక్స్ అని అంటాము. అవి ఎన్ని ఉన్నాయో చూద్దాం ఇందులో. ఇప్పుడు నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ద బేస్ × 2. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని ఉన్నాయి 3. కాబట్టి 3 × 2 అంటే 6 రావాలి మనకి. ఒకసారి చెక్ చేద్దాము. ఇప్పుడు ఇదొక వర్టిక్స్ చూడండి, ఇక్కడ మనకి 2 కన్నా ఎక్కువ లైన్స్ జాయిన్ అయినా దాన్ని వర్టిక్స్ అని అంటాము. ఇదొక వర్టిక్స్. ఇది 1 2 3 4 5 6 చూడండి, ఇటువైపు 3 ఉన్నాయి, ఇటువైపు 3 ఉన్నాయి, టోటల్ 6 వచ్చాయి మనకి. చూడండి 1 2 3 4 5 6.
సో మనకి ఇది కరెక్ట్ అయింది. దీని నుంచి ఈ ఫార్ములా నుంచి ఇక్కడ మనకి చేసింది కరెక్టే. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఆఫ్ ఏ ప్రిజం. ఎడ్జెస్ అంటే ఏంటి, ఇదొక ఎడ్జ్, ఇదొక ఎడ్జ్, ఇదొక ఎడ్జ్, అట్లా అవి ఎడ్జెస్ అన్నమాట. ఇప్పుడు అవి కౌంట్ చేద్దాము. ఇప్పుడు మన ఫార్ములా ఏంటి, నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ద బేస్ ఇంటూ 3 అంటే 3 × 3 = 9 అన్నమాట. సో 9 ఉండాలి. ఇందులో ఒకసారి చెక్ చేద్దాం మనము. ఇదొక ఎడ్జ్ అవుతుంది చూడండి. 1 2 3 4 5 6 7 8 9 చూడండి. మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇప్పుడు 1 2 3 4 ఇక్కడ మనకి కింది సైడ్ 4 వచ్చాయి. నెక్స్ట్ సైడ్కి చూద్దాము. 5 6 7 8 అండ్ పైన ఒకటి 9, టోటల్ 9 వచ్చాయి. సో ఇది కూడా మనకి ప్రూవ్ అయిందన్నమాట. సో మనం దేనికి ఫైండ్ అవుట్ చేయాలన్నా కూడా ఈ ఫార్ములాస్లో మనం సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, మీకు ఆ వాల్యూ అనేది వచ్చేస్తుంది. ఒకవేళ మీకు ప్రాబ్లమ్స్లో అడిగినట్లయితే మీరు ఇచ్చిన ప్రిజం ఏది ఇచ్చారో చూసి ఆ ప్రిజం సైడ్స్ ఇక్కడ ఎంటర్ చేసి మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ పిరమిడ్ అనే టాపిక్ చూద్దాము. ఈ పిరమిడ్ అంటే ఏంటంటే, పిరమిడ్ ఈజ్ ఏ సాలిడ్ ఫిగర్ అబ్టైన్డ్ బై జాయినింగ్ ద వర్టిసెస్ ఆఫ్ ఏ పాలిగాన్ టు ఏ పాయింట్ ఇన్ ద స్పేస్ బై స్ట్రెయిట్ లైన్స్. ఇందులోనేమో మనము ప్రిజంలో ఏం చేసామంటే 2 ప్యారలల్ డయాగ్రామ్స్ తీసుకున్నాం ఇక్కడ. అంటే ట్రయాంగిల్ కానీ స్క్వేర్ కానీ అవి తీసుకొని ఆ రెండిట్లోని కరెస్పాండింగ్ వర్టిక్స్ని జాయిన్ చేసాము. అదే పిరమిడ్లో అయితే ఏం చేస్తామంటే మనం ఒక పాలిగాన్ తీసుకొని దాని వర్టిసెస్ని మనము ఒక పాయింట్, ఒక స్పేస్లో ఉండే ఒక పాయింట్ తీసుకొని దానికి స్ట్రెయిట్ లైన్స్ గీస్తామన్నమాట. అంటే సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ చూడండి. సపోజ్ నేను ఇక్కడ స్క్వేర్ తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ రెక్టాంగిల్ తీసుకున్నాను. ఇక్కడ నేను ఒక పాయింట్ తీసుకున్నాను స్పేస్లో, ఇక్కడ నుంచి ఇక్కడికి జాయిన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇలా ఇదే పాయింట్కి అన్ని లైన్స్ని కరెస్పాండింగ్ వర్టిసెస్ నుంచి లైన్స్ డ్రా చేస్తున్నాను, స్ట్రెయిట్ లైన్స్. సో ఇలా జాయిన్ చేసినప్పుడు మనకి ఒక షేప్ వచ్చింది కదా, దీన్ని మనం పిరమిడ్ అని అంటాము. సరే, సపోజ్ ఇక్కడ నేను ట్రయాంగిల్ తీసుకున్నాను అనుకోండి. ఈ ట్రయాంగిల్ నుంచి ఇక్కడ స్పేస్లో ఒక పాయింట్ తీసుకొని ఈ ట్రయాంగిల్ నుంచి స్ట్రెయిట్ లైన్స్ డ్రా చేయాలి ఇలా. ఇప్పుడు ఇది పిరమిడ్ అన్నమాట. సో ఇలా ఇక్కడ చూడండి, ఇక్కడ అదే ఇచ్చాము. ద బేస్ ఆఫ్ ద సాలిడ్ అబ్టైన్డ్ బై ద పాలిగాన్ అండ్ ద లాటరల్ ఫేసెస్ ఆర్ ట్రయాంగిల్. వీటికి మనకి చూడండి, ఇది ఒక ట్రయాంగిల్ వచ్చింది. సైడ్స్ లాటరల్ ఫేసెస్, వీటిలో మనకి అన్నిటికీ ట్రయాంగిల్సే ఫామ్ అవుతాయి అన్నమాట. ఇదొక ట్రయాంగిల్ చూడండి, ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్, సైడ్స్లో అన్ని ట్రయాంగిల్సే ఫామ్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ ఎక్కడైతే పాయింట్లో మీట్ అవుతాయో ఆ పాయింట్ని మనం వర్టెక్స్ అని అంటాము. ఇప్పుడు ఇక్కడ మీట్ అయింది కదా, మనకు లైన్స్ అన్నీ ఈ పాయింట్లో మీట్ అయ్యాయి. సో దీన్ని ఏమంటామంటే వర్టెక్స్ అని చెప్తాము. ఇక్కడ చూడండి, నేను పాలిగాన్ ఇక్కడ స్క్వేర్ తీసుకున్నాను. ఈ పిరమిడ్లో ఈ స్క్వేర్ తీసుకొని ఇది ఒక క్వాడ్రిలాటరల్ ఏబిసిడి అనే క్వాడ్రిలాటరల్ తీసుకున్నాను, స్క్వేర్ కాదు. అంటే క్వాడ్రిలాటరల్ అంటే ఏంటి, మనకి ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. సో ఈ షేప్ నుంచి నేను స్పేస్లో ఒక పాయింట్ తీసుకొని ఇక్కడ అన్ని ఇక్కడ నుంచి మన వర్టిసెస్లో నుంచి లైన్స్ డ్రా చేస్తున్నాను. అప్పుడు మనకి ఇక్కడ ఈ ఓ అనేది వర్టెక్స్ అన్నమాట. ఈ పిరమిడ్ షేప్ అనేది ఫామ్ అయింది. ఇందులో చూడండి, ఓ ఇన్ స్పేస్ బై స్ట్రెయిట్ లైన్ ద రిజల్టెంట్ సాలిడ్ అబ్టైన్డ్ ఈజ్ ఏ కాల్డ్ పిరమిడ్. ఏ స్ట్రైట్ లైన్ జాయినింగ్ ద వర్టెక్స్ అండ్ ద సెంటర్ ఆఫ్ ద బేస్. ఒక స్ట్రెయిట్ లైన్ గీసామనుకోండి, ఇక్కడ వర్టెక్స్ నుంచి మనం సెంటర్లోకి ఒక స్ట్రెయిట్ లైన్ గీస్తే ఈ స్ట్రెయిట్ లైన్ ఏమంటామంటే యాక్సిస్ ఆఫ్ ద పిరమిడ్ అని అంటాము. ఈ స్ట్రెయిట్ లైన్ అనేది యాక్సిస్ ఆఫ్ ద పిరమిడ్. ఇఫ్ ద యాక్సిస్ ఈజ్ నాట్ పర్పెండిక్యులర్ టు ద బేస్, ఒకవేళ ఈ యాక్సిస్ అనేది ఈ బేస్కి పర్పెండిక్యులర్గా ఉందనుకోండి, దాన్ని ఏమంటామంటే రైట్ పిరమిడ్ అని అంటాము. ఒకవేళ ఇది 90 degrees కంటే నాట్ ఈక్వల్ టు 90 degrees ఉన్నట్లయితే అప్పుడు దాన్ని ఆబ్లిక్ పిరమిడ్ అని అంటాము. ఆబ్లిక్ అంటే ఏంటంటే ఒకవైపు ఇట్లా వంగినట్టు వాలి ఉంటుంది ఆ ఫిగర్ మనకి, అలాంటి దాన్ని మనం ఆబ్లిక్ పిరమిడ్ అని అంటాము. ఇందులో కూడా మనకి అన్ని ఫర్ ఆల్ పిరమిడ్స్ ద ఫాలోయింగ్ పాయింట్స్ రిమైన్ ద ట్రూ. ఏ పిరమిడ్స్కైనా మనకి ఈ పాయింట్స్ ఉన్నాయి కదా, ఇవి సేమ్ ఉంటాయి అన్నమాట. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ద నెంబర్ ఆఫ్ ఫేసెస్, ఫార్ములా ఏంటి, ద నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ద బేస్
ప్లస్ 1. సపోజ్ ఇప్పుడు నేను ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఈ ఎగ్జాంపుల్లో చూడండి మనకి ద నెంబర్ ఆఫ్ ఇదే పిరమిడ్ అంటే ట్రయాంగులర్ పిరమిడ్ తీసుకున్నాను నేను ఇక్కడ. ద నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ద బేస్. ఇప్పుడు బేస్లో మనకి ఎన్ని సైడ్స్ ఉన్నాయి? 1 2 3 సైడ్స్ ఉన్నాయి. సో 3 ప్లస్ 1 టోటల్ ఫేసెస్ ఎన్ని వచ్చాయి? దీనికి 4 వస్తాయంట. మనం ఒకసారి చెక్ చేద్దాము. చూడండి ఇదొక ఫేస్ 1 2 3, ఇది ఒకటి కింద ఒకటి కదా 4, టోటల్ 4 వచ్చాయి. చూడండి బాటంలో 1, సైడ్లో 3 వచ్చాయి. సో టోటల్ 4 అన్నమాట. సో మనకి ఇక్కడ 4 వచ్చింది, ఇక్కడ కూడా మనం సబ్స్టిట్యూట్ చేస్తే 4 వచ్చింది. సో ఇట్ ఈస్ ద రైట్ ఆన్సర్. రైట్. దీంట్లో నుంచి మనం ఒకవేళ ఇక్కడ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ద బేస్ 4 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు 5 సైడ్స్ వస్తాయి, 5 ఫేసెస్ వస్తాయి. ఒకవేళ ద నెంబర్ ఆఫ్ వర్టిసెస్ చేయాలనుకోండి, ఇప్పుడు ఇదొక వర్టిసెస్ 1 2 3 4. ద నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ద బేస్ 3 ప్లస్ 1 ఈక్వల్ టు 4. చూసారా 4 వచ్చింది మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే. సేమ్ అలానే మనం ఒకవేళ ఇక్కడ స్క్వేర్ తీసుకున్నాం అనుకోండి కింద, అప్పుడు మనము 4 అని తీసుకోవాలి నెంబర్ ఆఫ్ సైడ్స్ అనేది. ద నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు ఎడ్జెస్ అంటే ఇది ఇలా ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఇదొక ఎడ్జ్, ఇదొక ఎడ్జ్, ఇదొక ఎడ్జ్ అలా అన్నమాట. ద నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ 2 ఇంటూ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ద బేస్ అన్నారు. అంటే 2 ఇంటూ 3 ఈక్వల్ టు 6 అన్నమాట. 6 రావాలి మనకు. ఒకసారి చూద్దాము. 1 2 3 4 5 6. చూడండి 6 వచ్చాయి. ఒకసారి అబ్జర్వ్ చేయండి. 1 2 3 సైడ్స్ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ పక్కన కూడా 3 ఉన్నాయి మనకి ఎడ్జెస్. 1 2 3 మొత్తము 6 ఎడ్జెస్ వచ్చాయి. సో ఇది కూడా కరెక్ట్ అయింది చూడండి. సో ఏం లేదు, మనం ఇక్కడ ఒకవేళ ఫేసెస్ వర్టిసెస్ ఎడ్జెస్ ఫైండ్ అవుట్ చేయమంటే మనం జస్ట్ ఇక్కడ ఇందులో నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ బేస్ అనే దాంట్లో చేంజ్ చేసుకుంటే మనకి ఆన్సర్ వస్తుంది అంతే.